V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్ లైన్స్. శ్రీరామ మందిరం ధర్మకర్త మండలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. కమిషన్ దేవాదాయ శాఖ విజయవాడలో జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి స్థానిక గౌరవనీయులు ఎమ్మెల్యే నాయకులు అదేవిధంగా రైతు ప్రతినిధులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున స్వాగతం పుష్పాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు పెడుతున్నాం. చెప్పుకోండి అంటే శ్రీ రామమందిరం పదేశమాలయమునకు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా నా నియుక్త ధర్మమును యోగ్యంగాను నమ్మకంగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టిలోను జ్ఞాన విజయములను దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. మెంబర్స్ అన్న నమస్కారం. నేను కూటమి పార్టీ 3 పార్టీలు కలిపి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రటరీని, నేను సీనియర్ కార్యకర్తని. పార్టీ జిల్లా నుంచి నా పేరు ప్రకటించారు. రామాలయం చైర్మన్గా 27వ వార్డు రామాలయం చైర్మన్గా ఇవ్వాలని. దానికి మా పార్టీ నుంచి కూటమి వాళ్ళు పంపిస్తే దానికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా నాకు స్పందించి ఈరోజు రామాలయం స్థానికులు రామాలయం గుడిలోని నాకు చైర్మన్గా ఇచ్చారు. ఆయనకి ముందుగా అభినందనలు తెలుపుతూ, అలాగే మా ఈ తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ సుధాకర్ గారు కూడా నాకు నా పేరు చెప్పగానే ఆయన యాక్టివ్ కార్యకర్త, ఆయనకి ఇవ్వడం చాలా మంచి జరుగుతుంది, అది బీజేపీకి కేటాయిస్తాను అని సుధాకర్ గారు చెప్పారు. అలాగే మేము ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎంపీ గారు కూడా చాలా ఆనందపడ్డారు. నీ పేరు చెప్పారు. నాకు సుధాకర్ గారు కూడా ఎమ్మెల్యే గారు నీ పేరు వస్తుంది, మీరు జాగ్రత్తగా మీ వార్డులో ఉన్న రామాలయాన్ని డెవలప్ చేయండి, మీ డెవలప్మెంట్లో ఏమైనా నా భాగం ఏమైనా ఉంటే నేను నా తరఫున కూడా నేను మీకు సపోర్ట్ చేస్తానని భర్త గారు చెప్పారు.
ఎమ్మెల్యే గారు అయితే ఇంకా ఆయన ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకొని ఈరోజు నాకు చైర్మన్ గా నాకు ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా మా పార్టీలోని మా ఎస్విఎస్ ప్రకాష్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి, విజయానంద రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి, వాళ్ళు చాలా పట్టుదలగా నా పేరు ఇవ్వాలని పెద్దలో కూడా స్టేట్ పార్టీలో కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు కూడా చెప్పారు. అందువల్ల ఈరోజు నాకు చైర్మన్ గా ఈ అవకాశం వచ్చింది. ఈ రోజు నుంచి కూడా ఈ రామాలయం సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను, ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా నేనేం పొరపాటు చేయకుండా నేను రాబోయే రోజుల్లోనే ఈ గుడి డెవలప్మెంట్ కి ముందుగా మా సభ్యులందరినీ కలుపుకొని దగ్గరుండి నేను పనిచేస్తానని మీ అందరూ సాక్షిగా, మీ అందరి సమక్షల దేవుడి సాక్షిగా నేను తెలియజేస్తాను.